వెల్కమ్ టు జీ న్యూస్. మార్కాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి పదోన్నతిపై పెద్దారవీడి మండల డిప్యూటీ ఎంపీడీఓగా వెళ్లిన శ్రీనివాస్ రాయవరం గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శిగా నిధులు నిర్వహిస్తూ డిప్యూటీ ఎంపీడీఓగా నెల్లూరు జిల్లా వెళ్లిన మోహన్ రావులకు శనివారం సాయంత్రం మార్కాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఏ బాలచన్న ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ భాగ్యవతి, పంచాయతీ ఏఈ మోహన్ రాజా, ఏపీఓ నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మన ఏఓ మేడం గారికి, డిప్యూటీ ఎంపీఓ గారికి, అలాగే ఏఈపీఆర్ గారికి, అలాగే సన్మాన గ్రహీతలు మన శ్రీనివాసరావు, మనకు ప్రమోషన్ రావటం మోహన్ రావు, శ్రీనివాసరావు చాలా ఆనందం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ రావడం అనేది గతంలో కళ్ళగా మిగిలి ఉండేది, ఎదురు చూపులేదు. ఎప్పటికో వచ్చేది 10 సంవత్సరాలు, 15, 20. అందులో నేను కూడా ఒక బాధ్యుడిని. 20 సంవత్సరాలకు ఒక్క ప్రమోషన్ తీసుకున్నాను 20 years తర్వాత. ఇప్పుడు ఎంపీడీఓ 2వ ప్రమోషన్ అంతే, సర్వీస్ మొత్తం మీద ఒక 30 years సర్వీస్ చేస్తే. అలాంటి పరిస్థితి ఈరోజు బద్దలైపోయింది. పూర్తిగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సంస్కరణ తీసుకొచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రత్యేకించి కేరళలో జాబ్ చేసి ఇక్కడికి వచ్చిన మా కమిషనర్ కృష్ణదేవి గారు ఒక సంపూర్ణమైన సంస్కరణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో తీసుకురావటం వల్ల ఇప్పటికీ ఒక ఘాటిలో పడింది పంచాయతీరాజ్ వ్యవస్థ. ప్రజలకు ఎంతో దగ్గరగా ఉండే పంచాయతీరాజ్ వ్యవస్థ, ప్రజలకు ప్రతినిత్యము ప్రతి అవసరాన్ని తీర్చే పంచాయతీరాజ్ వ్యవస్థలో విసుగుపుట్టిపోయే జాబ్ 32, 33 సంవత్సరాలు ఎంపీడీఓలుగా చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ రాకముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ పోస్ట్ ఉండేది, వాళ్ళ సర్వీస్ అంతా అక్కడనే రిటైర్ అయిపోయేవారు. అలాంటి పరిస్థితులకు ఇప్పుడు చెక్ పెట్టారు ఈ గవర్నమెంట్లో. ముందుగా మనం ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇప్పుడు రీసెంట్గా దాదాపుగా డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులు జిల్లాలో 1240 పోస్టులు క్రియేట్ అయ్యాయి. గతంలో 660, ఇప్పుడు కొత్తగా 660 క్రియేట్ అయ్యాయి. ఇంకా కూడా క్రియేట్ అవుతుంది. అంటే అక్కడ ఛానల్ కలిగితేనే కింద నుంచి ఛానళ్ళు వచ్చేస్తుంది. అంటే ఒకే జాబ్ ఎక్కువ కాలం చేయటం వల్ల మనకు అందులో వచ్చే ఇసుగు కూడా పుట్టేస్తారు జాబ్ మీద. మనం క్రియేటివ్ చేయలేము. ఏంటి ఇదే కంటిన్యూ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒకే పోస్ట్లో ఉంటే మనం కొత్తగా కనిపెట్టేదే ఉండదు, మనకు చికాకు రావడం మినహా. అందువల్ల ప్రమోషన్ రావడం వల్ల కాస్త మనలో కొత్త పోస్ట్ వస్తుంది, జాబ్ చార్ట్ మారుతుంది, మనం అది యాక్టివ్గా పనిచేయగలం. అలా కాకుండా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒకే పోస్ట్లో ఉంటే ఎలా ఉంటుందంటే బట్టి విక్రమార్కుల కథలాగా ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా, అదే అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు పంచాయతీ డిపార్ట్మెంట్ మంచి రోజులు వచ్చాయని నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి నేను ఒక 2 months ఇక్కడికి రావడం జరిగింది. గతంలో దాదాపు ఎక్కువ కాలం, దాదాపు 20 years అబౌవ్ నేను ఒంగోలులోనే పనిచేశాను. ఒంగోలు ఒక 3 మండలాలు, సంతనతలపాడు, ఒంగోలు, కొత్తపట్నం. ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి రావటం జరిగింది. అందరూ కూడా చాలా ఆప్యాయంగా, మేడం గారు గతం నుంచి నాకు పరిచయం ఉంది కెరీర్లో. ఏమైనప్పటికీ ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ చాలా ఆప్యాయంగా ఆహ్వానించారు, చాలా కోఆపరేటివ్గా కూడా ఉంటున్నారు. చాలా సంతోషం. ఎలా ఉంటుందో మార్కాపురం అంటే ఏదో చాలా దూరం, కాస్త డెవలప్మెంట్ ఉండదు, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో అనే కొంచెం భయం ఉన్నది. కానీ అదేం లేదు, అందరూ చాలా కోఆపరేటివ్గా సపోర్టివ్గా ఉన్నారు. అందుకు ముందుగా అందరికీ చాలా ధన్యవాదాలు. ప్రత్యేకించి నాకు శ్రీనివాసరావు గారు 2 నెలలే పరిచయం, కానీ చాలా 2 నెలల్లోనే చాలా ఎక్కువ పరిచయం ఏర్పరచుకున్నాం. ఎందుకంటే ప్రధానంగా మా ఇద్దరిని మెంతా తుఫాన్ బాగా కలిపింది. ఏ గ్రామంలో ఏంటి, పలానా గ్రామంలో మన పరిస్థితి ఏంటి శ్రీనివాసరావు అంటే వెంటనే చెప్పేస్తాడు, సార్ పలానా వ్యక్తి ఉన్నాడు అక్కడ, మనం ఫోన్ చేద్దాము, మనకు సపోర్ట్గా ఉంటాడు.
దాదాపు రాత్రి 12 గంటలప్పుడు కూడా నాకు ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఇష్యూ ఉంది ఒకటి, నాకు కూడా ఫోన్ వచ్చింది, ఒకసారి మనోళ్ళు అలర్ట్ చేయండి. ఉదయాన్నే 6కి వెళ్దాము శ్రీనివాసరావు అంటే నేను అక్కడ బయట ఉన్నాను ఏరియా దగ్గర, కార్ వేసుకొని వచ్చేసరికి ఇక్కడ నిలబడి ఉన్నాడు 6కి ఉదయాన్నే. సార్ ఆఫీస్ దగ్గరికి వచ్చేయండి, నేను ఉన్నాను, మా ఇంటి కూడా పక్కనే అన్నాడు. అంతే, అంత అలర్ట్గా డ్యూటీ మైండ్తో ఎక్కడ నెగటివ్ ఆలోచన శ్రీనివాసరావులో నేను చూడలేదు. ఏ పని చెప్పినా పాజిటివ్గా, ఒక ప్రభుత్వ ఎంప్లాయీ కావాల్సింది పాజిటివ్ థింకింగ్. అది అవుద్దా కాదా అనేది పక్కన పెట్టేది, అసలు పాజిటివ్గా ఆలోచించగలగాలి. ప్రతి అంశాన్ని మనం వెళ్తే పని అవుద్ది. ఆ రోజు మొత్తం మేము కార్ వేసుకొని ఉదయాన్నే 6 నుంచి 10 లోపల అన్ని దాదాపు మ్యాక్సిమం గ్రామాలు తిరిగి అక్కడ కొంచెం అలర్ట్ చేస్తూ ఉన్నాం. తుఫాన్ అంటే ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రాధాన్యత ఉంటుంది, కానీ మనం కూడా సమానంగా వాళ్ళతో పోటీగా అన్ని గ్రామాలు తిరగటం, పంచాయత్ సెక్రటరీస్ అందరిని అలర్ట్ చేసాం. రాత్రి 12-1 గంటకు కూడా మేల్కొని ఉన్నాం. రాత్రి 12:15 సబ్ కలెక్టర్ గారు వాట్సాప్ కాల్ పెట్టాడు. దానికి కూడా హాజరయ్యి అది అలా కంప్లీట్ అయిన వెంటనే శ్రీనివాసరావు ఫోన్ చేశాడు. అంటే అతను అది నాదని వదిలేయలేదు, నాది కాదులే, అది ఎంపీడీ వర్క్ చూసుకుంటాడు అని వదిలేసి ఒక యాజ్ ఏ సీనియర్ అసిస్టెంట్గా మనకేం పని ఉందిలే, అది ఆఫీసెస్ చూసుకునేది కదా అనుకోలేదు. అంత బాధ్యతయుతంగా పనిచేశారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దగ్గరే ఉన్నాడు. అవగాహన లేదు, సబ్జెక్ట్ నాకు కొత్త. అట్లాంటప్పుడు నేను ఎవరి సలహాలు తీసుకోవాలి అని అడిగినప్పుడు మోహన్ రావు సార్ పేరు చెప్పారు. సార్ వయసులో పెద్దవారు, నేను రమ్మంటే వస్తారా అని ఇబ్బంది పెట్టడం దేనికని నేను తర్జన ఉన్నప్పుడు, లేదు సారు చాలా కోఆపరేట్ చేస్తారు మేడం అని చెప్పారు. సార్ ఫోన్ చేసిన వెంటనే 2 నిమిషాల్లో నా ముందున్నారు. ఉండడంతో పాటు సార్ నాతో ఎంక్వైరీ దగ్గరికి వచ్చి అక్కడ కొలతలన్నీ కూడా చేసి నాకు రిపోర్ట్ చేయడం విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు. ఆ ఒక్క విషయమే కాదు, ఇదే ఏ ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి ఇది ఒకసారి చూడండి సార్ అంటే, ఈ మార్పులు చేద్దామమ్మా, ఇట్లయితే బాగుంటుందమ్మా అని ఇచ్చేశారు. ఒకసారి ఫైనల్గా 3 డేస్లో నేను రిపోర్ట్ పంపాల్సి ఉంది. ఆ రోజు నైట్కి మేము రకరకాలు చేస్తూ ఉన్నాము, ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాల్సి వస్తూ ఉంది రికార్డు. ఆ టైంలో రాత్రి 10 గంటల వరకు ఉన్నారు సార్. అప్పుడు ఫ్యామిలీ మార్కాపురం కాదు, దొరకంలో ఉంటున్నారు. ఆ నైట్ టైం మీరు ఎలా వెళ్తారు సార్ అంటే, బండి మీద వెళ్తారు. బండి మీద పోవాలని నాకు భయం వేస్తుంది, ఆ రోడ్డు బాగోదు, పందులు గిన్నెలు వస్తుంటాయి సార్, ఈ నైట్కి ఉండండి అంటే, లేదమ్మా అంటారు. సరే వెళ్ళిపోండి అంటే పోదు. రేపు చేద్దామండి సార్, ఏమవుతుంది, నేను డిపిఓ గారితో మాట్లాడతానంటే, లేదమ్మా సార్ చెప్పినట్టుగా మనం ఈరోజు కంప్లీట్ చేసి రేపు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అని రాత్రి 10:30 వరకు సార్ నన్ను ఇంటికి పంపించి, సార్ డిఎల్పి ఆఫీస్లో ఉండి 10:30 వరకు రిపోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత అది నాకు పంపించి అప్పుడు సార్ వెళ్ళారు. సార్ వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను క్షేమంగా చేరానని వార్త నాకు చెప్పారు. అంటే వర్క్ పట్ల సార్కి అంత డెడికేషన్. నేను చాలా ఇబ్బంది పడ్డాను సార్ తోటి పని చేయించుకోవడానికి, కానీ సార్ ఒక్క విషయంలో కూడా నేను చెప్పిన పనిలో సార్ ఎంతో శ్రద్ధగా, చాలా నెమ్మదిగా, చాలా కూలంకుషంగా, ఏది కూడా చదివినా కూడా చాలా కూలంకుషంగా చదువుతారు. ఒక పేపర్ ఇచ్చామంటే అది క్షుణ్ణంగా చదువుతారు, క్షుణ్ణంగా చదివి దాంట్లో ఉన్న పాయింట్స్ మొత్తం రైట్ చేస్తారు సార్. మరి అంత డెడికేషన్ సార్ని నేను చాలా అభినందించాలి. సార్ ఇక్కడ రిటైర్మెంట్ జరుగుతుంది, సార్ని ఘనంగా సన్మానించాలనుకున్నాము, కానీ ప్రమోషన్ మీద సార్ పోవడం జరిగింది. మరి అంతేకాకుండా సార్తో 1.5 సంవత్సరం పరిచయం నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా కూడా సార్ ముఖంలో చిరునవ్వే, ఎలాంటి కోపం కానీ, టెన్షన్ కానీ, విసుగు కానీ నేను ఎంతవరకు చూడాల. ఒక్కసారి కూడా కోపం ఉన్న ఫేస్ ఎందుకు గుర్తు చేసుకున్నామన్నా కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఏ టైంలో ఎనీ టైం రెస్పాండ్ అవుతారు. చక్కగా సార్ సలహాలు, సార్ అట్లా ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న మెలకువలతోటి నేను డిఎల్పిఓగా చేయగలిగానంటే సార్ సహకారం చాలా ఉంది నాకు. చాలా థ్యాంక్ యూ సార్, మీరు నాకు చేసిన హెల్ప్కి మీరు. అదే రీతిగా మన శ్రీను సార్ గురించి చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే నా రైట్ హ్యాండ్ సార్. ఎందుకంటే నేను సార్తో నాకు పరిచయం లేదు అంతకుముందు. రత్నకుమారి మేడం, ఎంపీటీఓ గారి మేడంతో నా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడాను. తర్వాత కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు నాకు విష్ చేయడము, అట్లా ఫోన్ ద్వారా పరిచయం, వ్యక్తిగతంగా నేను చూడలేదు.
తర్వాత డిఎల్పిఓగా నేను పదవి బాధ్యతలు తీసుకున్నప్పుడు సారు వ్యక్తిగతంగా వచ్చి నన్ను అభినందించి నేను మార్కాపురం ఎంపీడీ ఆఫీస్ సేవగా రావాలని నా మనసులో అసలు లేదు, నేను వేరే ఆలోచనలో ఉన్నా. కానీ సారు నేను ఇక్కడికి వచ్చానంటే అది సారు కృషి. లేదు, మీరు ఎంపీడీ ఆఫీస్కి రండి, ఇక్కడికే రండి, కాదా సార్ ఖమ్మం వెళ్ళిపోతున్నారు, మీరు మన ఆఫీస్కి రండి మేడం అని చెప్పారు. ఇక్కడ ఏ పోస్టు ఖాళీగా నేను డిఎల్పిఓ ఉన్నప్పుడు సారే సమన్వయం చేసుకున్నారు. ఏవో బాధ్యతలు, సీనియర్ అసిస్టెంట్ బాధ్యతలు రెండు సమన్వయం చేసుకుంటూ ఆఫీస్లో ముందుకు నడిపించారు దాదాపు సంవత్సరం కాలం. సార్ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మేడం ఫోన్ చేస్తారు, లేకపోతే సార్ నా దగ్గరకు వస్తే అట్లా మరి ఏవో బాధ్యతలు కూడా సార్ నిర్వహించారు. మరి ఇందాక రేవతి చెప్పినట్లుగా వ్యక్తిగతంగా కూడా నాకు తల్లిలాగా అంటే నిజమే. ఎందుకంటే సారు అంటే ప్రొఫెషనల్గానే కాదు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారన్నా నేనున్నాను అంటూ ముందుంటారు. దానికి సార్ చాలా గొప్ప మనసు ఉంది. నాకు పర్సనల్గా కూడా కొన్ని విషయాల్లో సార్ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్. అంతేకాకుండా ఉద్యోగరీత్యా ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ఒక ప్రొఫెషనల్ పరంగా చదివికి పోయి మాట్లాడడం కావచ్చు, లేకపోతే జిల్లాధికారులతో మాట్లాడడం కావచ్చు, మండల లెవెల్ ఆఫీసర్స్తో మాట్లాడడం కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యోగి ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆ సాల్వ్ చేయడానికి ముందుంటారు. చిన్న మన సార్ పెద్దరాజు సార్ గారు చెప్పినట్లుగా వర్క్ విషయంలో సార్ చాలా సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తారు. సార్ ప్రేమపూర్వకంగా పనిచేయించుకోవడం సార్ తెలుసు. ఈ రోజున మాకు పదోన్నతిపై మేము ఇరువురము కలిసి వెళ్ళిన తర్వాత చిరు సన్మానం చేయాలని చాలా రోజుల నుంచి మేడం గారు పంచాయతీ కార్యదర్శి కొంతమంది చాలాసార్లు చెప్పినప్పటికీ మేము చాలాసార్లు చాలా రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే ఇది పదోన్నతి అనేది నిజంగా ఏదో రోజు వస్తుంది ఎవరికి ఒకరికి తప్పకుండా అని ఎందుకు మేడం అని చెప్తున్నాను. కానీ మేడం గారు గట్టిగా పట్టుబట్టి తప్పకుండా మోహన్ రావు గారికి మీకు అందరి పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో చిరు సన్మానం చేయాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను 22 సంవత్సరాలు టైపిస్ట్ పనిచేశాను. మధ్యలో పిఏగా పనిచేశాను. లాస్ట్ 2004 వరకు నేను పిఏగా చేశాను. నన్ను పిఏ సీను లేదంటే ఎండిఓ సీను అంటేనే తెలుస్తుంది, లేదా టైపిస్ట్ సీను అంతేనే తెలుస్తుంది. అంతేగాని శ్రీనివాస్ అంటే ఎండిఓ తెలియదు, అంతలేదు. తర్వాత నాకు మీడియా వాళ్ళతోటి పూర్తి సహాయ సహకారాలు ఇక్కడ ఉన్నాయి. దానికి కారణము పిఏగా పనిచేసిన యొక్క కారణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను మొన్న డిపో ఆఫీస్లో కూడా అందరం కమిషనర్ గారు వీసీలో కలిసినప్పుడు డిపో ఆఫీస్లో కూడా మన గౌరవ ఎండిఓ గారు ఉన్నారు, మా ఎండిఓ గారు పెద్ద ఎండిఓ గారు ఉన్నారు. నేను అక్కడ అడిగింది ఏంటంటే గుమాస్తాని, సార్ మా ఎండిఓ ఆఫీస్ నుంచి కళ్యాణి కుమారి వాళ్ళిద్దరికి 7 నెలలు అయింది, 6 నెలలు అయింది ప్రొఫెషన్ ఇంట్రెషన్ పంపించి అవి ఏమైనాయి అని అడుగుతుంటే మన ఎండిఓ గారు ఉండి ఇప్పుడు కూడా అదే అడుగుతున్నారు మీరు అన్నాయి. అందుకని మీ ఆర్డర్స్ అయిపోయినాయి, మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు. కుమార్ గారు కూడా చెప్పాను ఆ విషయం. ఆ తర్వాత విజయలక్ష్మి గారు చెప్పినట్టు కానీ రేవతి చెప్పినట్టు కానీ ఇంత చేసింది ఏం లేదు. కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పినా సాధ్యమైనంత వరకు చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అంటే మనకి ధన్యవాదములు. ముఖ్యంగా ఇప్పటిదాకా మన ఇంకోటిగా చెప్పిన విధంగా కానీ శ్రీనివాస చెప్పిన విధంగా కానీ ప్రమోషన్ అనేది వస్తుందని ఎందుకంటే నేనైతే ఊహించాను. జరుగుతున్న పరిణామ క్రమాలను బట్టి దయచేసి ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ డిపార్ట్మెంట్ చేరిన నాటికి ఎంపీడీఓస్ ఎవరు కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లేరు సార్. అందరూ బయట నుంచి యాన్యువల్ హస్బెండరీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, తర్వాత ఇంకా వేరియస్ డిపార్ట్మెంట్స్, సెక్రటరీ స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు, అందరూ ఎంపీడీఓస్ కూడా పంచాయతీ డిపార్ట్మెంట్ ఎవరు లేరు. కారణం ఏంటంటే సమితులున్న ప్రభావం వల్ల అందరూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మెర్జ్ అయిపోయాయి ఈ డిపార్ట్మెంట్లో. సో ఈ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ లేకుండా వాళ్ళు అప్పట్లో సూపరింట్ పోస్ట్ కూడా లేదు, ఏవో పోస్ట్ కూడా లేదు. అప్పట్లో సీనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యారు కొంతమంది జూనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యారు. యూఆర్కి పోస్టులు తప్పుకొని అప్పట్లో ఎంసీఆర్టీ పోస్టులు ఉంటుండే. అట్లా వాళ్ళు కోఆపరేట్ వాళ్ళకి కొన్ని పోస్టులు సమితిలో అట్లా కొంతమందికి అవకాశం తగ్గుతుంది. ఈ క్రమంలో ఏముందంటే మనకి
పంచాయతీ డిపార్ట్మెంట్ బేసిక్గా ఉందని ఎవరెవరికి అయితే వాళ్ళకి టోటల్గా ప్రమోషన్స్ లేకుండా నాకు ఛార్జ్ ఇచ్చిన అయితే సార్ అమ్మాయి గారి పాపం మరి ఎక్కడో చనిపోయారు. జీవితాంతం గ్రేట్ వీడియో చేశారు. 11 నెలలు మాత్రం గడువు చేశారు. మర్చిపోయాడు పాపం నాకు ఛార్జ్ ఇచ్చిన ఆ రకమైన పరిస్థితులు ఉంది. వీటన్నింటిని బేరీ చేసుకున్న తర్వాత మనం పక్క డిపార్ట్మెంట్ పోల్చుకొని చూసినప్పుడు ఏమంటే మన ఎంపీడో గారు చెప్పినట్టు మనకంటే 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు అట్లా వెనకజేపిన కూడా వాళ్ళు పై స్టేజ్లో ఉన్నారు. మన చుట్టుపక్కల పరిసరాల మండలంలో ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకు రాజధాని మనకు నేతృత్వం ఉండడం వల్ల నేను పక్క జిల్లా పాస్ వచ్చింది. అందువల్ల నేను కూడా అసలు ఊహించలేదు కాబట్టి పాస్ వచ్చింది. ఇంకోటి ఏమంటే నేను లాస్ట్ ఎలక్షన్స్లో పోస్టల్ బ్యాలెట్ వెళ్ళాను సార్. దర్శనం బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి కూర్చోండి, తెలిసిన వ్యక్తి. ఆయన గతంలో అటెండ్ నాతో కలిసి అటెండర్గా ఉన్నాడు. అక్కడికి పోయిన తర్వాత పక్షం ఏంటంటే అడిగితే నేను రేపు అప్పుడు డిప్యూటీ నెంబర్ కాకపోతున్నాను సార్. సో ఇటువంటి పరిస్థితులు మనకి మిగతా డిపార్ట్మెంట్కి, అందువల్ల మనకి ప్రపంచాంత తక్కువ కాబట్టి అందరూ ఒక రకమైన నిర్వేదంతో ఉన్నమాట వాస్తవం. కాబట్టి తర్వాత మమ్మల్ని కూడా కొంతవరకు ఈ మధ్యకాలంలో మళ్ళీ పక్క డిపార్ట్మెంట్లోని రావడానికి అవకాశం లేకుండా, అబ్జర్వ్ కావడానికి అవకాశం లేకుండా మన యూనియన్ నాయకులు కావచ్చు, పై స్థాయిలో ఎంపీడో గారు యూనియన్లో పోరాడి వాళ్ళు ఆపగలిగారు. ఆపగలిగిన క్రమంలో మళ్ళీ గ్రూప్ వాళ్ళు తీసుకొచ్చి డైరెక్ట్ ఎంపీడీ వస్తుంది. ఎంఆర్ఓ పోస్ట్ డైరెక్ట్ లేదు, ఏ పోస్ట్ మండలంలో డైరెక్ట్ లేదు, కానీ ఎంపీడో మాత్రం డైరెక్ట్ పోస్ట్ పెట్టారు. అందువల్ల కొంత ఇబ్బంది జరిగింది. సరే కాలక్రమేణా దయచేసి మన ఎంపీడో గారు కొంతమంది యాక్టివ్గా పోరాడారు కాబట్టి అది కూడా అవరోధం తొలగిపోయింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంపీడీఓస్ లేరు, అందరూ ప్రమోట్ ఎంపీడీఓస్ కాబట్టి మీ అందరికి ఉద్యోగ భవిష్యత్తు ఉంటుంది. బహుశా మీరు అందరూ ఎంపీడీఓగా రిటైర్ కావాలని కోరుకుంటున్నాను. అవుతారు కూడా.